గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఆధారాలు ఉంటే ఇవ్వమనండి, ఎంక్వైరీ చేస్తా. ఓకే, లెట్ హిమ్ గివ్ ప్రూఫ్, ఐ విల్ పుట్ ఎంక్వైరీ. అరే మళ్ళీ ఆరోపణలు ఎన్ని చేస్తాడబ్బా బొత్స గారు? ఆరోపణలు ఎన్ని చేస్తాడండి? ఎవరో బెదిరించాడు? ఇవ్వండి, ఆధారాలు ఇవ్వమని ఎంక్వైరీ చేస్తా. ఐఎమ్ ఛాలెంజింగ్ యువర్ మెంబర్. ఐ విల్ పుట్ ఎంక్వైరీ నౌ. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ నౌ. ఎంక్వైరీ రెడీ ఉన్న ఆధారాలు ఇవ్వమనండి. ఒకటైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. రాంగోపాల్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసాక సిద్ధంగా ఉన్నా. ఎంక్వైరీ చేస్తా, 100% చేస్తా. ఎంక్వైరీ ఆర్డర్ చేస్తా. రాంగోపాల్ రెడ్డి ల్యాప్టాప్ నా దగ్గర ఉంది, గ్రీన్ చేపిస్తా. రాంగోపాల్ రెడ్డి గారు ఒక్క ఆధారాలు కూడా మీరు ఎంక్వైరీ చేసినట్టు ఏంటి సార్ ఇది? అంటే మీరు ఎదంటే ఆరోపణలు చేస్తారు. ఎట్లవుతుంది అధ్యక్ష? ఆయన ఏమన్నారు? ఎవరో బెదిరించారు, భయపడిచ్చారు, వాళ్ళు రాజీనామా చేసి పారిపోయారు అన్నాడు. అవునా? ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు చెప్పారు అధ్యక్ష? గౌరవ సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పండి. మాజీ డీసీ గారు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పండి. మీలాగా ఫోన్ ట్యాపింగ్ నేను చేయను కదా, పెట్టమనండి, వివరాలు ఇవ్వమనండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఐ ప్రామిస్. ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా, ఐ విల్ టేక్ యాక్షన్. ఆధారాలు ఇవ్వనండి సార్. ఏదో ఇవ్వమని ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు, లోకేష్ ఫోన్ చేశారు, స్వామి గారు ఫోన్ చేశారు, ఏదో ఉండాలి కదా. లేకుండా సింపుల్ గా ఇట్లా ఏదో సృష్టించి ఎవడో రాజీనామా చేయమన్నాడు. ఏంటి సార్ ఇది? మీరు కూడా పెద్దలు, ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు. యూఆర్ వెరీ సీనియర్ లీడర్. లోకేష్ గారు, దిస్ నాట్ ఫేర్. ప్లీజ్.